అందుకనే మళ్ళీ మీ అందరికి హామీ ఇచ్చేది, ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చాం ప్రజలకి, సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్నీ చేయగలుగుతామని. నేను అనేక సార్లు చెప్పాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది. లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం కూరకపోయాం. 9,74,000 కోట్ల రూపాయల అప్పులు. దీనికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఓటమిని అంగీకరించను. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటాం. అందుకే మీరు చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, పింఛన్లు పెంచాం. నేను సవాలు విసురుతున్నా, ఎవడన్నా విమర్శిస్తే 4,000 రూపాయలు 200 రూపాయలు 2,000 చేశాం. 5 ఏళ్ళు ముక్కి మూలిగి 200 పెంచితే ఒకేసారి 4,000 5,000 చేయడమే కాకుండా ఏప్రిల్ నుంచే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5,500 రూపాయలు దివ్యాంగులకు పింఛనుంటే ఎంత ఈరోజు 6,000. ఎవరు చేశారని అడుగుతున్నా. డయాలిసిస్ చేసుకునే వ్యక్తులుంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితమయ్యి వాళ్ళకి ఎవరన్నా ఒకరు చూసుకోవాల్సి వస్తే ఆ ఇంటికి భారం కాకుండా 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మానవత్వంతో పనిచేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక్క పింఛన్ల కార్యక్రమానికి 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొదటి తారీఖు వస్తే ఏది లేకపోయినా పర్వాలేదు, మొట్టమొదటిసారి నా మీద ఆధారపడ్డ ఈ యొక్క వృద్ధులకి వికలాంగులకి పింఛన్లు ఇవ్వాలని కుటుంబ పెద్దగా ముందు వాళ్లకు పంపించిన తర్వాతనే వేరే కార్యక్రమం చేస్తున్నా. అది కూడా మామూలుగా కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేదల సేవలు అందరూ వెళ్ళి ఇంటింటి దగ్గరికి వెళ్ళి నేరుగా డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కనుక్కొని మళ్ళీ రావాలని చెప్పే పరిస్థితికి వచ్చాం, పరామర్శించి రావాలనే పరిస్థితికి వచ్చాం. అన్న క్యాంటీన్ పెట్టాం, దీపం 2 ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ నెలలోనే జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. రిమాండ్ తిరస్కరించండి అని అయినా కోర్టు వారు, న్యాయస్థానం జ్యుడిషియరీ సాగనంపారు. కోర్టుకు వెళ్లాల్సిందేను, జైలుకి వెళ్లాల్సిందని. వెళ్ళిన తర్వాత రాజా లోకేష్ మీ నాన్న పాటలు ఏం పడ్డారయ్యా, దద్దురు అన్నారు. దద్దుర్లు కింద దాకా వెన్నుపూసు కింద దాకా వచ్చేస్తున్నాయి అన్నారు. రాత్రిపూట దోమలు కొడుతున్నాయి అన్నారు. అంతేకాదు శరీరంపై పొక్కులు ముడుస్తున్నాయి అన్నారు. మాకు తెలియదు, మీరన్న మాటలే మీడియాలో, మా నాన్నగారికి శరీరం మీద పొక్కులు ముడుస్తున్నాయండి అన్నారు. అంతేకాదు 750 మంది డ్రగ్స్ తీసుకునేటటువంటి ఖైదీలు ఉన్నారు, దానిలో మా నాన్నగారికి ప్రాణానికి ప్రమాదం అన్నారు. ఉనికిపోయారు. ఇది ఒకటే తక్కువ. మరి ఇవాళ మాట్లాడుతున్నావు, అధికారం వచ్చేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరిని? మా నానిని, మా పెద్దిరెడ్డి గారిని. అహం, అంత అహం పనికిరాదు రాజా. ముందుంటుంది ముసళ్ళ పండగ. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఇవాళ నువ్వు విర్రవీగి ఎర్రబుక్కు గురించి మాట్లాడుతున్నావే. ఇవాళ రాస్తున్నారు అందరూ, ప్రతి ఊళ్ళోనూ బుక్కులు రాస్తున్నారు. వాళ్ళు టక 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 రాస్తున్నారు బుక్కులు. అందరు బుక్కుల్లో నీ పేరే లోకేష్ రాజా అని రాస్తున్నారు.
తొందరపడమాక. భగవంతుడు ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు. ఎగతాళిగా గేలి చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఆవిర్భావ దినోత్సవాన్ని మర్చిపోయి ఎగతాళి దినోత్సవంగా మార్చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే కాలం సహిస్తూ ఊరుకోదు, ప్రజలు సహిస్తూ ఊరుకోరు. తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు అయ్యా మాకు పదవులు కావాలని తిరుగుతున్నారు, కాగితాలు ఇస్తున్నారు, వాళ్ళ సంగతి చూడవయ్యా అంటే ఏం కాదు. కక్ష సాధింపులే ప్రధాన ధ్యేయంగా ఇవాళ నడుపుతా ఉన్నారు. మీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా మేము సూపర్ 6 చేయము, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చం, కానీ ఎవరన్నా మాట్లాడితే లోపలేస్తాం, ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతాం. కోర్టులు ఏ విధంగా స్పందిస్తున్నాయో చూడమని మనవి చేస్తున్నా. మా ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేసినందుకు కోర్టు వారు ఏ విధంగా వార్నింగ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందో ఆలోచించమని మనవి చేస్తున్నా. కాబట్టి మీ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ లేదా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకోకుండా పారిపోయేటటువంటి ఒక పిరికి బందల్లాగా మోసగాళ్ళలాగా వ్యవహరిస్తున్నటువంటి మీకు 43వ ఆవిర్భావ దినోత్సవం మీది కాదు. పాపం నందమూరి తారక రామారావు గారిని వారిని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచి లాక్కుని ఇవాళ కబ్జా చేసి మీ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పార్టీకి రాబోయే కాలంలో కాదు ఎప్పుడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సింగిల్గా వస్తే నీకు లేదు. వాడి భుజాల మీద వీడి భుజాల మీద ఎక్కడమో, వాడు కాబట్టి వీడిని వాడుకోవటం, వీడి కాబట్టి వాడు వాడుకోవటం, ఇట్లా అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్నది ఆ పచ్చ పార్టీ తప్ప స్ట్రైట్గా వస్తే బతికే పార్టీ కాదు అది. అది ఒక సత్తా లేని పార్టీ. ఊరికి అధికార మదంతో వాపు చూసి బలం అనుకునేటటువంటి రాజకీయ పార్టీ తప్ప శక్తిహీనమైనది ఈ రాజకీయ పార్టీ. 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని తీసుకొని 44వ ఆవిర్భావ దినోత్సవానికి ప్రవేశిస్తున్నటువంటి మీ పార్టీ ఒక పేక మేడ లాంటిది. ఎవరిదైనా పడిపోద్దనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టి బతుకుతున్న జీవితాలు మీవి, రాజకీయ జీవితాలు మీవి గుర్తుపెట్టుకోవాలని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ రాజా గారికి వ్యంగ్యంగా మాట్లాడమాక రాజా, నీకు వ్యంగ్యంగా మాట్లాడితే భగవంతుడు నీకు కావాల్సినంత ఇస్తాడు రాజా అనేది కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా విద్య, వైద్యం ఈ రెండింటినీ కూడా ఒక ప్రాముఖ్యత అంశాలుగా, విద్యా వైద్యం ఒక ప్రాముఖ్యత అంశాలుగా ముందుకు తీసుకొని వచ్చినది ఎవరన్నా ఉన్నారంటే అది 2004లో వైఎస్ఆర్ గారు మొదట తీసుకొని రావడం జరిగింది. అంతవరకు కూడా కాలేజీలలో చదవాలి అంటే ఇంజనీరింగ్ కాలేజీలో కావాలా, ఇంకో కాలేజీలో చదవాలి అంటే అది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకు మాత్రమే సొంతమవుతుందన్న తరుణం నుంచి 35,000 రూపాయల మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అదే సందర్భంలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఒక పేదవారికి ఏదైనా ఇబ్బంది జరిగితే జోబీలో ₹1 లేకపోయినా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లలో మెరుగైన వైద్యం అందించడానికి అది ఆ పథకం తీసుకొని రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా ఎన్నో లక్షల యొక్క ప్రాణాలు కాపాడడం జరిగింది, ఎన్నో గుండెలు నిలబెట్టడం జరిగింది. ఆ విధంగా మొదలైనటువంటి ఈ కార్యక్రమం తర్వాత ఎవడొచ్చినా, ఏ నాయకుడు వచ్చినా కానీ వాటిని ముందుకు తీసుకోబోయే ప్రయత్నమే చేశారు, నిలపాలనే ఆలోచన చేయలేదు. కానీ దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ పోయిన వాళ్ళు, దాన్ని పెంచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఫీజు అది 35,000తో మొదలు పెట్టినది, నీ ఫీజు ఎంతైనా సరే ఉండని అది నేను కడతాను అని చెప్పేసి
ఒక నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే దాంట్లో సుమారు 2000 పైచిలుకు జబ్బులను కూడా దాంట్లో కలిపి వాళ్ళకు మెరుగైన వైద్యం చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈరోజు 5న మేము చేసే ధర్నాకి దానివల్ల ఆ చదువుకున్న వాళ్ళు, ఫీజు కట్టలేని వాళ్ళ ఇబ్బందులు, వాటన్నింటి గురించి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలి. కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు విజన్ 2020 అన్నాడు, విజన్ 2047 అని. మార్చ్ 8వ తేదీ అనగానే ప్రపంచంలో ఉన్న మహిళలందరూ ఎంతో గౌరవంగా, గర్వంగా, సంతోషంగా జరుపుకునే పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళ అనుకుంటే సాధించినది ఏదీ లేదు. సో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మళ్ళీ మహిళలందరూ ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా పరుగులు తీసే విధంగా, సంతోషంగా ఉండే విధంగా మనం అందరం కూడా పని చేయాలని కంకణం కట్టుకోవాల్సిన రోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగనన్న, వీరిద్దరి ప్రభుత్వంలోనే మహిళలకి గౌరవం, భద్రత, రాజకీయంగా ఎంతో ఎదుగుదల, అలాగే సాధికార దిశగా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా మనకి ఎంత సపోర్టివ్గా ఉన్నారో ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే జనాభాలో సగభాగం మనని ఓటర్లుగా చూసిన వాళ్ళే తప్ప మనుషులుగా గౌరవించి మనను అభిమానంగా ఆశీర్వదించాలనుకున్న వాళ్ళు ఇద్దరే, వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం మనం ఎంత దూరమైనా పోరాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడో అప్పుడప్పుడు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కానీ, ఆడవాళ్ళని అవమానించటం కానీ, ఆడవాళ్ళని చులకనగా చూడటం కానీ, ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా ఎలా గాలికి వదిలేస్తారో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం మన దురదృష్టకరం. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రంలో మహిళల జీవన విధానం ఎంత భయంకరంగా మారిందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కడ చూసినా వారి మీద ఎలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎందువల్ల? ఈ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి విచ్చల విడిగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న తనను గెలిపించిన కుప్పం ప్రాంతంలోనే ఎకరాలకు ఎకరాలు గంజాయి సాగు చేస్తుంటే ఆయనకి కనిపించదు.